వీళ్ళని పెంచి పోషిస్తే చిన్నపిల్లలకు కూడా అది ఆలవాలం అయిపోయింది. అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి. మన ఎమ్మెల్యేలందరికీ చెప్తా ఉన్నాను, మన ఎంపీలందరికీ చెప్తున్నాను, చాలా చాలా బలంగా ఉండండి, అన్కాంప్రమైజింగ్ ఉండండి లా అండ్ ఆర్డర్ సంబంధించి. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి, కొంత బాధ్యత తీసుకోవాలి. ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాలకు ప్రతి ఒక్కరం కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. ఇదే నేను క్యాబినెట్ మీటింగ్, లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేను వస్తూ ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ వచ్చి ఆగింది. నేను చాలామందిని మాట్లాడుతున్నప్పుడు తల్లి వచ్చి చెప్పింది, నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు, 2-3 అమ్మాయిలు తీసుకెళ్ళిపోయాడు. అంతకుముందు ఆ కుర్రాడు 16 ఏళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వచ్చిన వారం రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని. 9 నెలలు అయిపోయింది, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. కంప్లైంట్ ఇచ్చాం మాచవరంలో. అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీసు అధికారితో మాట్లాడితే 9 నెలల్లో సాధించలేనిది 9 రోజుల్లో తీసుకురాగలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే విజయం అని కాదు, ఒక చిన్నపాటి అధికారం ఇంత చేయగలదు. అలాంటిది 3000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. వచ్చిన ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చారో మనకు తెలియదు, వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు. అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకి సంబంధించి మటుకు చాలా చాలా బలమైన మనకి ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి. అందుకని మనందరం కూడా పర్సనల్గా అపార్ట్ ఫ్రమ్ పార్టీ మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, నంద్యాల ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాలు కూడా నా కోరిక ఏంటంటే ఎంతసేపు తిట్ల పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని మీద కొంచెం హెల్తీ డిబేట్స్ పెట్టండి. మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేసిన మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. పొద్దున్న హైదరాబాద్లో కూడా మాట్లాడుతున్నారు, అధికార యంత్రాంగం అందరూ మీరు చాలా బాధ్యతగా ఉన్నారు, భయపడుతున్నారు ఏంటని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది, పనిచేస్తున్నాను. మనోహర్ గారిని అభినందనలు తెలియజేస్తాను. మీరు రావటంలో రేట్లు తగ్గినాయి, మొత్తం నిత్యావసర వస్తువులు తగ్గించారు, మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు. అలాగే కల్తీ చేస్తే